నాకేం అర్థం కాలేదు. మనసులో బాధ ఎక్కువైపోయి కళ్ళల్లో నీళ్ళాగలేదు. ఇంక తనని ఎంత మర్చిపోదామనుకున్నా నా వల్ల కాలేదు. ఒకవేళ తను నన్ను ఇగ్నోర్ చేయాలని బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పిందేమో అని మళ్ళీ కాల్ చేసి అడిగాను. "నీకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు అని నాకు కావాలని చెప్పావు కదా!" అని. అప్పుడు తను "లేదు, నిజంగా చెప్తున్నా" అంది. నేను స్టిల్ నమ్మలేదు. "ప్రామిస్ చేసి చెప్పు" అని అడిగాను. "కావాలంటే మా ఇద్దరి పిక్స్ సెండ్ చేస్తా చూడు" అని వాళ్ళ ఇద్దరి ప్రైవేట్ పిక్స్ పెట్టింది. ఇంకా ఆ పిక్స్ చూడంగానే నాకు తెలియకుండానే నా కంట్లో నుండి నీళ్లు వచ్చేశాయి. ఎంత ట్రై చేసినా నా వల్ల కాలేదు. చనిపోవాలి అనే థాట్స్ వచ్చాయి. తర్వాత వాళ్ళ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌తో నాకు కాల్ చేయించి మేమిద్దరం ఇప్పుడు రిలేషన్‌షిప్‌లో ఉన్నాము. ఆల్రెడీ ఫిజికల్ అయ్యాము అన్నాడు. లేదు, కుదరదు అలా చేయడం. తప్పు అని నేనంటే వాడు నోటికొచ్చినట్టు ఎలా అంటే అలా తిట్టాడు. వాడితో పాటు తను కూడా తిట్టింది. నాకింకా మనసు విరిగిపోయింది. రూమ్‌లో ఒంటరిగా కూర్చుని తన పిక్స్ చూసుకుంటూ ఏడ్చిన రోజులు ఉన్నాయి. కొన్నిసార్లు సూసైడ్ వరకు కూడా వెళ్ళాను. నాకు బీపీ డౌన్ అయింది. ఎన్నోసార్లు పడిపోయాను. ఇదంతా మా పేరెంట్స్ గమనించి డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తే, "ఈ అబ్బాయి ఎవరి గురించో మెంటల్లీ చాలా డిస్టర్బ్ అయ్యాడు. సో, ఇప్పుడు ఆ అబ్బాయికి పీస్ అవసరం. అందుకే ఎక్కడికైనా ట్రిప్స్‌కి తీసుకెళ్ళండి. నేచర్‌ని చూపించండి. మ్యూజిక్ వినిపించండి" అని చెప్పారు. సో, ఆ డాక్టర్ చెప్పినట్టు మా పేరెంట్స్ అలానే చేశారు. 2 ఇయర్స్ తర్వాత ఆ పెయిన్ నుండి బయటికి వచ్చా. ఇప్పుడు నేను హ్యాపీ. కానీ ఆ స్టోరీ నాకు చాలా నేర్పించింది. ఇదే నా లవ్ స్టోరీ.